5 years. Myself Raja. In the previous class, we have discussed the chemical bonding. In this class, we will see the fourth chapter, that is acids and bases. So let us start the class. So first of all, we will see acids. సో ఏంటి యాసిడ్స్ అంటే యాసిడ్స్ అనేవి సోర్ టు టేస్ట్ అంటే ఎలా ఉంటాయి ఇవి సోర్ అంటే పుల్లగా ఉంటాయి అన్నమాట. సో యాసిడ్స్ అనేవి మనం టేస్ట్ కనుక చేసినట్లయితే ఇవి చాలా పుల్లగా ఉంటాయి అన్నమాట. సో ఈ యాసిడ్స్ అనేవి ఏదైనా బ్లూ లిట్మస్ని ఈ రెడ్ లిట్మస్గా కన్వర్ట్ చేస్తాయి. బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్గా కన్వర్ట్ చేస్తాయి. అదేవిధంగా యాసిడ్స్ అనేవి హైడ్రోజన్ అయాన్ H+ అయాన్ ఇన్ ద aqueous సొల్యూషన్ అనేవి ఇస్తాయి అని చెప్పి మనకి ఎవరు చెప్పారు? సైంటిస్ట్ ఎవరంటే అర్హీనియస్ అనే సైంటిస్టు. సో యాసిడ్స్ అనేవి H+ అయాన్ ఇన్ aqueous సొల్యూషన్ ఇస్తుంది అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా బ్రాన్స్టెడ్ అండ్ లౌరీ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే సో యాసిడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోటాన్ డోనార్ విచ్ క్యాన్ డొనేట్ ఏ ప్రోటాన్. సో ప్రోటాన్ డోనార్ ఈజ్ నథింగ్ బట్ యాసిడ్ అని ఎవరు చెప్పారు? బ్రాన్స్టెడ్ అండ్ లౌరీ. సో ఆ థియరీ ప్రకారం మనకి యాసిడ్ అంటే ప్రోటాన్ యొక్క డోనార్. నెక్స్ట్ అదేవిధంగా కెన్ యాక్సెప్ట్ ద ఎలక్ట్రాన్ సో యాజ్ పర్ ద లెవిస్ థియరీ. సో లెవిస్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడు? సో యాసిడ్ ఈజ్ నథింగ్ బట్ విచ్ కెన్ యాక్సెప్ట్ అన్ ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రాన్ యాక్సెప్టార్ని మనకి యాసిడ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో మనకి ఎగ్జామ్లో ఇవే అడుగుతూ ఉంటారు. సో డెఫినేషన్ ఆఫ్ ద యాసిడ్. సో యాసిడ్ అర్హీనియస్ థియరీ ప్రకారం H+ అయాన్ in aqueous solution, which gives the H+ ion in aqueous solution is as per the Arrhenius theory. Which can donate the proton as per the Bronsted and Lowry theory. So which can accept the electron as per the Lewis theory. So definitions అనేవి లెవిస్ థియరీ ప్రకారం ఇచ్చు, లేకపోతే బ్రాన్స్టెడ్ అండ్ లౌరీ థియరీ ప్రకారం ఇచ్చు, లేకపోతే అర్హీనియస్ థియరీ ప్రకారం కూడా మనకి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉండొచ్చు అనమాట. సో మనకి స్ట్రాంగ్ యాసిడ్స్ కనుక చూసినట్లయితే ఉన్న యూనివర్స్లో ఉన్న స్ట్రాంగ్ యాసిడ్స్ ఏమంటే హైడ్రోజన్ క్లోరైడ్, సో హైడ్రోజన్ నైట్రేటు, నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఇవి మనకి స్ట్రాంగెస్ట్ యాసిడ్స్ అనమాట. నెక్స్ట్ వీక్ యాసిడ్స్ వచ్చేసి అసిటిక్ యాసిడ్ C3COH అండ్ హైడ్రోజన్ కార్బోనేట్ H2CO3. నెక్స్ట్ అసిడిక్ స్ట్రెంత్. సో ఇందులో మనకి హ్యాలోజన్స్ అనేవి అసిడిక్ స్ట్రెంత్ అనేది చూసినట్లయితే సో హైడ్రోజన్ ఫ్లోరైడ్, హైడ్రోజన్ క్లోరైడ్, హైడ్రోజన్ బ్రోమైడ్ అండ్ హైడ్రోజన్ అయోడైడ్. సో ఇందులో ఈ హ్యాలోజన్స్లో హైడ్రోజన్ అయోడైడ్ అనే దానికి స్ట్రాంగెస్ట్ అసిడిక్ స్ట్రెంత్ ఉంటుంది. నెక్స్ట్ హైడ్రోజన్ ఫ్లోరైడ్ అనే దానికి వీకెస్ట్ స్ట్రెంత్ ఉంటుంది అనమాట. వీకెస్ట్ అసిడిక్ స్ట్రెంత్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకున్న స్ట్రాంగ్ యాసిడ్స్ వీక్ యాసిడ్స్ కంపేర్ చేసినట్లయితే వీకెస్ట్ యాసిడ్ వచ్చేసి అసిటిక్ యాసిడ్, స్ట్రాంగెస్ట్ యాసిడ్ వచ్చేసి హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో నార్మల్గా ఎగ్జామ్స్లో ఎలాగైనా అడుగుతారు, అమంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ యాసిడ్, అమంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ ద వీకెస్ట్ యాసిడ్ అని ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. నార్మల్గా మనకి ఉన్న ఆప్షన్స్లో ఏదైనా ఇచ్చి హైడ్రోజన్ క్లోరైడ్ అనేది ఇచ్చాడు అనుకోండి, ఆబ్వియస్గా ఇదే అవుతుంది స్ట్రాంగెస్ట్ యాసిడ్ అంటే. నెక్స్ట్ అదేవిధంగా వీకెస్ట్ యాసిడ్ ఏదైనా అంటే ఉన్న ఏ ఆప్షన్స్ ఇచ్చినా కానీ వీకెస్ట్ యాసిడ్ అసిటిక్ యాసిడ్ కనుకుంటే వీకెస్ట్ అడిగినప్పుడు అసిటిక్ యాసిడ్ అనేది వీకెస్ట్ యాసిడ్ అవుతుంది అనమాట. సో ఇది బేసిక్ డెఫినేషన్స్ ఫర్ యాసిడ్స్ గురించి. నెక్స్ట్ బేసెస్ కనుక చూసినట్లయితే సో ఈ బేసెస్ అనేవి నార్మల్గా బెటర్ టు టేస్ట్. బెటర్ అంటే ఏంటి? చేదుగా ఉంటాయి. మనం వాటిలో టేస్ట్ చేసినప్పుడు నార్మల్గా చేదుగా ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇవేంటి? టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్. ఇవి రెడ్ లిట్మస్ని బ్లూ లిట్మస్గా కన్వర్ట్ చేస్తాయి. అది యాసిడ్స్ అనుకోండి, బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్గా కన్వర్ట్ చేస్తారు. నెక్స్ట్ గివ్స్ ద OH- అయాన్స్ ఇన్ యాక్వేస్ సొల్యూషన్ యాజ్ పర్ ద అర్హీనియస్ థియరీ. సో ఏవైతే మనకి హైడ్రాక్సైడ్ అయాన్ OH- అయాన్ ఇచ్చినట్టు బట్ హైడ్రాక్సైడ్ అయాన్స్ని యాక్వేస్ సొల్యూషన్ ఇస్తాయో దాన్నే బేస్ అని చెప్పాడు ఎవరు? అర్హీనియస్ అనే సైంటిస్ట్. సో యాజ్ పర్ ద అర్హీనియస్ థియరీ గివ్స్ ద OH- అయాన్స్ ఇన్ ద యాక్వేస్ సొల్యూషన్. నెక్స్ట్ కెన్ యాక్సెప్ట్ ఏ ప్రోటాన్ యాజ్ పర్ ద బ్రాన్స్టెడ్ అండ్ లౌరీ థియరీ. సో ఈ బ్రాన్స్టెడ్ అండ్ లౌరీ థియరీ ప్రకారం ఏంటంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోటాన్ యాక్సెప్టర్. సో బేస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోటాన్ యాక్సెప్టర్. నెక్స్ట్ అదేవిధంగా కెన్ డొనేట్ ఏ ఎలక్ట్రాన్. సో ఇది ఎవరు ఇచ్చారు? లెవిస్ థియరీ, లెవిస్ అనే సైంటిస్ట్ ఇచ్చాడు. సో విచ్ కెన్ డొనేట్ ఏ ఎలక్ట్రాన్ ఈజ్ నథింగ్ బట్ ద బేస్ అని లెవిస్ అనే సైంటిస్ట్ చెప్పాడు అనమాట. సో ఇక్కడ 3 డెఫినేషన్స్ వస్తాయి. విచ్ గివ్స్ ద OH- అయాన్స్ ఇన్ యాక్వేస్ సొల్యూషన్ అన్నా, లేకపోతే విచ్ కెన్ యాక్సెప్ట్ ఏ ప్రోటాన్ అన్నా, లేకపోతే విచ్ కెన్ డొనేట్ ఏ ఎలక్ట్రాన్ అన్నా కానీ మనకి బేసే వస్తుంది. సో ఇవి డిఫరెంట్ డెఫినేషన్స్ గివెన్ బై ద వేరియస్ సైంటిస్ట్ అనమాట. ఇందులో మనకున్న వాటిలో స్ట్రాంగెస్ట్ బేసిస్ ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది స్ట్రాంగెస్ట్ బేసిస్. నెక్స్ట్ వీకెస్ట్ బేసిస్ కనుక చూస్తే అమ్మోనియం హైడ్రాక్సైడ్ NH4OH, అదేవిధంగా ఫెరిక్ హైడ్రాక్సైడ్ FeOH థ్రైస్. ఇవి మన వాటిలో మనకి వీకెస్ట్ బేసిస్ అనమాట.
సో ఇందులో మెయిన్ ఈ డెఫినేషన్స్ అనమాట, ఏ సైంటిస్ట్ ఏ డెఫినేషన్ ఇచ్చాడు అనేది ఇద్దరు యాసిడ్ కానీ లేకపోతే బేస్ కానీ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా రెడ్ని బ్లూ లిట్మస్ కన్వర్ట్ చేసేది అంటే యాసిడా బేసా, లేకపోతే బ్లూని రెడ్ లిట్మస్ కన్వర్ట్ చేసేది ఇది బేసా యాసిడ్ అని ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలని టచ్ చేయండి. నెక్స్ట్ మనకి ఇంకా నెక్స్ట్ ఈ యాసిడ్స్ అండ్ బేసెస్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే పిహెచ్ వాల్యూ, పిహెచ్ స్కేల్ అని అంటాం. సో ఈ పిహెచ్ స్కేల్ అనే కాన్సెప్ట్ ఇచ్చిన సైంటిస్ట్ ఎవరంటే సోరెన్ సేన్. సో పిహెచ్ ఈజ్ నథింగ్ బట్ ది పవర్ ఆఫ్ ది హైడ్రోజన్. సో దీన్ని డెఫినేషన్గా చెప్పాలంటే ద నెగిటివ్ లాగరిథమిక్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ ఇన్ 1 mole per liter is called the pH. So negative logarithm of the concentration of H ions in 1 mole per liter is nothing but the pH anamata. So that is nothing but pH equal to minus log of H plus. So normal గా మనకి ఏదైనా ఒక సొల్యూషన్ అనేది ఇచ్చి అది యాసిడా లేకపోతే బేసా, అందులో స్ట్రాంగ్ యాసిడా లేకపోతే స్ట్రాంగ్ బేసా, వీక్ యాసిడా వీక్ బేసా అనేది ఎలా చెప్తామనంటే, సో ఈ పిహెచ్కి సోరెన్స్ అనే సైంటిస్ట్ ఒక స్కేల్ని డిజైన్ చేశాడు. సో ఆ స్కేల్ ప్రకారం మనకి స్కేల్లో మొత్తం రీడింగ్స్ ఎంత ఉంటాయంటే 0 to 14 ఉంటాయి. సో ఇందులో ఈ 7 అనేది మనకి న్యూట్రల్ అనమాట. సో నార్మల్గా ఈ పిహెచ్ ఆ యొక్క ఏదైనా పర్టికులర్ సొల్యూషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు పిహెచ్ అనేది 0 to 7 కనుక ఉంటే యాసిడ్ అని, 7 to 14 కనుక ఉంటే పిహెచ్ బేస్ అనేది బై డిఫాల్ట్ అనమాట. సో 0 to 7 లోపల ఉన్నది ఏదైనా సరే యాసిడ్, 7 to 14 ఉన్నది ఏదైనా సరే బేస్ కిందకి వస్తుంది అనమాట. సో ఇందులో ఎగ్జాక్ట్గా 7 ఉందనుకోండి పిహెచ్, అది వచ్చేసి మనకి న్యూట్రల్ అవుతుంది. పిహెచ్ ఎగ్జాక్ట్గా 7 అంటే న్యూట్రల్ కాంపోనెంట్ అవుతుంది అనమాట. అంటే అది యాసిడ్ కాదు, బేస్ కాదు, అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇందులో కూడా మనకి ఒక్కోసారి ఈ 0 to 7 మనకి యాసిడ్. సో ఇందులో స్ట్రాంగ్ యాసిడ్స్ ఉంటాయి, వీక్ యాసిడ్స్ ఉంటాయి. సో స్ట్రాంగ్ యాసిడ్స్ కనుక చూసినట్లయితే మనకి 0 నుంచి సమ్ 3 to 4, 3 కానీ లేకపోతే 4 ఈ రేంజ్లో ఉన్నవన్నీ కూడా మనకి స్ట్రాంగ్ యాసిడ్స్ అనమాట. ఇప్పుడు మన హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని అన్నాము. సో అది స్ట్రాంగెస్ట్ యాసిడ్, అంటే దానికి పిహెచ్ ఇన్ బిట్వీన్ 0 to 3 కానీ లేకపోతే 0 to 4 కానీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వీక్ యాసిడ్ అని ఎప్పుడు అంటామంటే పిహెచ్ అనేది 4 to 7 లోపల ఉంటే మనం దాన్ని వీక్ యాసిడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బేస్ కనుక చూసినట్లయితే ఈ 7 to మొత్తం 14 ఉండేది మొత్తం బేస్ అనమాట. సో 7 to 14 మొత్తం ఉండేది బేస్. అందులో ఈ 7 to సమ్ 10 లేకపోతే 12, 11 ఈ రేంజ్కి ఉన్నది మనకు వచ్చేసి వీక్ బేస్ అని చెప్పొచ్చు. అదేవిధంగా రిమైనింగ్ 13 to 10 to 12 to 14 ఆ రేంజ్లో ఉన్నదాన్ని మనం స్ట్రాంగ్ బేసెస్ కింద చెప్పొచ్చు అనమాట. సో నార్మల్గా అయితే యాసిడ్స్ అంటే 0 to 7 యాసిడ్, 7 to 14 వచ్చేసి బేస్. సో ఈ 0 to ఏదో సమ్ వాల్యూ 3 కానీ 4 కానీ ఉండేది స్ట్రాంగ్ యాసిడ్. నెక్స్ట్ 4 to 7 ఉండేది వచ్చి వీక్ యాసిడ్. నెక్స్ట్ అదేవిధంగా 7 to సమ్ 12 కానీ అలా ఉండేది వచ్చి వీక్ బేస్ కిందకి వస్తుంది. నెక్స్ట్ 12 to 14 ఉండేది మనకి స్ట్రాంగ్ బేస్ అనేది వస్తుంది అనమాట. సో అదే, సో నార్మల్గా ఈ పిహెచ్ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు లెస్ దాన్ 7 వస్తే అసిడిక్, ఈక్వల్ టు 7 వస్తే న్యూట్రల్, గ్రేటర్ దాన్ 7 వస్తే బేసిక్ అని చెప్తాం అనమాట. సో మనకి ఏదన్నా క్వశ్చన్ అడిగాడు అని అంటే మ్యాక్సిమం పిహెచ్ స్కేల్ మీదే ఉంటుంది యాసిడ్స్ అండ్ బేసిస్లో. సో ఇందులో మనం సో వేరియస్ సబ్స్టాన్స్కి పిహెచ్ వాల్యూ అనేది ఎగ్జామ్స్లో, ఎస్పెషల్లీ రైల్వే ఎగ్జామ్స్లో, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో, ఏదో కెమిస్ట్రీలో యాసిడ్స్ అండ్ బేసిస్ మీద క్వశ్చన్ అడిగాడు అంటే మ్యాక్సిమం దీని మీదే ఉంటుంది అనమాట. సో ఇందులో మనం ఫస్ట్ డిఫరెంట్ సబ్స్టాన్సెస్కి పిహెచ్ వాల్యూ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఫస్ట్ వచ్చి బ్యాటరీ యాసిడ్, దీనికి పిహెచ్ ఎంత ఉంటుంది అంటే 0.8, అంటే ఏంటి స్ట్రాంగ్ యాసిడ్ అనమాట. సో నార్మల్గా మన బ్యాటరీలో ఇచ్చేసిన యాసిడ్. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ట్రిక్ యాసిడ్. సో గ్యాస్ట్రిక్ యాసిడ్ పిహెచ్ ఎంత అంటే 1.2. సిట్రిక్ యాసిడ్, ఈ సిట్రిక్ యాసిడ్ పిహెచ్ ఎంత అంటే 2.4. నెక్స్ట్ ఆల్కహాల్, దీని పిహెచ్ ఎంత అంటే 2.8. నెక్స్ట్ ఆరెంజ్ యాపిల్ జ్యూస్ 3 అంటాము, అప్రాక్సిమేట్గా ఒక్కోసారి 3 to 4 అని కూడా మెన్షన్ చేయొచ్చు అనమాట. ఆప్షన్స్లో మనకి 3 to 4 ఇన్ బిట్వీన్ ఏదైనా వాల్యూ ఇచ్చినా కానీ ఆరెంజ్ కానీ యాపిల్ జ్యూస్ కానీ పిహెచ్ 3 అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ టొమాటో, మనం డైలీ యూజ్ చేస్తాం కదా టొమాటో, దాంట్లో పిహెచ్ ఎంతంటే 4. నెక్స్ట్ బేర్ అంటే ఏంటి, ఇక్కడ బేరీకాయ, తెలుగులో చెప్పాలంటే బేరీకాయ అంటాం కదా, దాని యొక్క పిహెచ్ ఎంతంటే 4.4. నెక్స్ట్ మనం డైలీ కాఫీ తాగుతూ ఉంటాం. సో కాఫీ యొక్క పిహెచ్ ఎంతంటే 4.8. నెక్స్ట్ రైన్ వాటర్ యొక్క పిహెచ్ ఎంతంటే 5.6. నెక్స్ట్ యాసిడ్ రైన్ పిహెచ్ ఎంత అంటే లెస్ దాన్ 5.6గా ఉంటుంది, అప్రాక్సిమేట్గా 5 కానీ లేకపోతే లెస్ దాన్ 5.6 ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం
మనం ఎక్స్క్రీట్ చేసి యూరిన్ యొక్క pH ఎంత అంటే రేంజ్ ఉంటుంది 4.8 నుంచి 7.5 మధ్య ఉంటుంది అనమాట. అంటే నార్మల్ యూరిన్ అనేది పర్సన్ pH వాల్యూ మారుతూ ఉంటుంది, ఫిక్స్గా ఉండదు. కాబట్టి రేంజ్ 4.8 నుంచి 7.5 లోపు యూరిన్ యొక్క pH అనేది ఉంటుంది. నెక్స్ట్ బ్లడ్లో pH ఎంత ఉంటుంది అంటే 7.32 నుంచి 7.45 వరకు ఉంటుంది. నెక్స్ట్ సెలైవాకి వచ్చేసి 6.4 నుంచి 6.9 వరకు, 6.4 నుంచి 6.9. నెక్స్ట్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, దీన్ని ఏమంటారు MgO, దీని యొక్క pH ఎంతంటే 10.6. నెక్స్ట్ అదేవిధంగా సోడియం హైడ్రాక్సైడ్ యొక్క pH ఎంతంటే 13.6. నెక్స్ట్ ప్యూర్ వాటర్, సో ప్యూర్ వాటర్ యొక్క pH ఎంతంటే న్యూట్రల్ 7 అన్నమాట. సో ప్యూర్ వాటర్ 7 న్యూట్రల్ నథింగ్ బట్. నెక్స్ట్ అదేవిధంగా సీ వాటర్ యొక్క pH ఎంత ఉంటుందంటే 8.1. నెక్స్ట్ టూత్ పేస్ట్ డైలీ యూజ్ చేస్తాం కదా, ఆ టూత్ పేస్ట్ అనేది 9.0. సో ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ సబ్స్టాన్సెస్, దట్టు ఎగ్జామ్స్లో అడిగిన సబ్స్టాన్సెస్ అనమాట, వాటి యొక్క pH వాల్యూస్. వీటితో పాటు ఇంకా చాలా ఉంటాయి. సో బేసిక్ అట్లీస్ట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇంకా ఎగ్జామ్లో అడిగే స్కోప్ ఏంటంటే ఇప్పుడు బ్యాటరీ సబ్స్టాన్స్ అండ్ ద యాసిడ్, టైప్ ఆఫ్ ద యాసిడ్ ప్రజెంట్ ఇన్ ద సబ్స్టెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బ్యాటరీ చూస్తాం కదా, బ్యాటరీలో యాసిడ్ యూజ్ చేస్తాము. దాంట్లో ఏమి యాసిడ్ యూజ్ చేస్తామంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది యూజ్ చేస్తాం, H2SO4. నెక్స్ట్ నార్మల్గా మన స్టమక్లో ఏ యాసిడ్ ఉంటుందంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మిల్క్, అదేవిధంగా బటర్ మిల్క్, అదేవిధంగా కర్డ్ మనం డైలీ తీసుకుంటాం కదా, మిల్క్, బటర్ మిల్క్, అదేవిధంగా కర్డ్, మూడిట్లో ఉండేది ఏంటంటే లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ బటర్, ఇది వచ్చి మజ్జిగ. దీనిలో ఏముంటుంది బటర్ వెన్న, సారీ ఇది బటర్ మిల్క్ అంటే మజ్జిగ, సో ఇక్కడ బటర్ అంటే వెన్న అని చెప్పొచ్చు. దీనిలో ఏముంటుందంటే బిటరిక్ యాసిడ్. నెక్స్ట్ టీలో ఏముంటుందంటే టోనిక్ యాసిడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టొమాటోలో ఏముంటుందంటే ఆక్సాలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. అదేవిధంగా స్పినాచ్ అంటే ఇక్కడ పాలకూర. సో ఇందులో ఏముంటుందంటే ఆక్సాలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. వాటర్ మెలాన్ పుచ్చకాయ, ఇందులో ఏముంటుందంటే ఆక్సాలిక్ యాసిడే ఉంటుంది. నెక్స్ట్ లెమన్లో మనకు అందరూ తెలుసు, ఇది బాగా గుర్తుంటుంది, సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆమ్లా ఉసిరికాయ, సో ఇందులో ఏముంటుంది ఆస్కార్బిక్ యాసిడ్ నథింగ్ బట్ విటమిన్ సి. ఆస్కార్బిక్ యాసిడ్ ఇస్ నథింగ్ బట్ విటమిన్ సి. నెక్స్ట్ ఈ కూల్ డ్రింక్స్లో ఏముంటుంది, మనం డైలీ తాగుతాం కదా కూల్ డ్రింక్స్, ఈ కూల్ డ్రింక్స్లో ఉండే యాసిడ్ ఏంటంటే ఫాస్ఫరిక్ ఆర్ కార్బోనిక్ యాసిడ్. అదేవిధంగా యాపిల్, చాలామంది తింటూ ఉంటారు యాపిల్, సో యాపిల్ ఏముంటుంది మ్యాలిక్ యాసిడ్. అదేవిధంగా టామరిన్, చింతపండులో ఏముంటుంది టాటారిక్ యాసిడ్ కానీ లేకపోతే దాన్ని సిట్రిక్ యాసిడ్ కానీ కూడా అంటాం. టాటారిక్ యాసిడ్ కానీ లేకపోతే సిట్రిక్ యాసిడ్ అని రెండు ఉంటాయి. నెక్స్ట్ యాంట్స్ అనేవి మన కుట్టంగానే ఇమీడియట్గా మంట వచ్చేస్తుంది, ఒక రకమైన దాన్ని ఏమంటాం జిలా అలా ఉంటుంది అనమాట. సో దానికి రెస్పాన్సిబుల్ అయ్యే యాసిడ్ ఏంటంటే ఫామిక్ యాసిడ్. నార్మల్గా స్నేక్ అనేది బైట్ చేసినప్పుడు కూడా మనకి విపరీతమైన మంట ఉంటుంది. దానికి రెస్పాన్సిబుల్ యాసిడ్ ఏంటంటే ఆ స్నేక్ అనేది బైట్ ద్వారా మనకి ఆర్సెనిక్ యాసిడ్ అని మన బాడీలోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ స్కార్పియన్, తేలు. ఈ తేలు అనేది కుట్టినప్పుడు మనకి రిలీజ్ అయ్యే యాసిడ్ ఏంటంటే టాటారిక్ యాసిడ్. నెక్స్ట్ అదేవిధంగా ఆలివ్ ఆయిల్, ఈ ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల మనకి ఓలీ యాసిడ్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వెనిగర్లో ఏ యాసిడ్ ఉంటుందంటే అసిటిక్ యాసిడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫుడ్ ప్రిజర్వర్స్, నార్మల్గా ఫుడ్ని స్టోర్ చేయడానికి మనం యూజ్ చేసే యాసిడ్ ఏంటంటే బెంజోయిక్ యాసిడ్. అదేవిధంగా గ్రేప్స్, ద్రాక్ష తీసుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది టాటారిక్ యాసిడ్స్. సో ఇవన్నీ కూడా మేజర్గా ఎగ్జామ్స్లో అడిగినవి నోట్ చేసి ఈ వీడియోలో అనేది చెప్పడం జరిగింది అనమాట. ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ సబ్స్టెన్సెస్, వీటితో పాటు ఇంకా ఉంటాయి, అవి ఇక్కడన్నా మీరు నోట్ చేసుకొని రీడ్ చేసుకోండి. ఖచ్చితంగా వీటిని అయితే రిమెంబర్ చేసుకోవడానికి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్ యూ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో నేను నెక్స్ట్ క్లాస్లో ఈ యాసిడ్స్ అండ్ బేసెస్ సంబంధించిన బేసిక్ బిట్స్, ఆ బిట్స్ కూడా బేసిక్గా ఎగ్జామ్స్లో రైల్వేస్లో కానీ లేకపోతే SSC ఎగ్జామ్స్లో కానీ ఏవే బిట్స్ అయితే అడిగారో